ప్రభువునందు ప్రియులకు సోదరి సోదరులారా, అందరూ క్షేమమా? అందరూ ఆరోగ్యమా? అందరూ బాగున్నారా? సురేష్ ఎట్టుందమ్మా? సురేష్ ఓకే రైట్. దేవుని కృప, మనం ఈ రోజున జీవముతో ఉన్నామంటే భగవంతుని దయ, భగవంతుని కనికరం. మరి ఈ ఆదివారం నాడు సోదరి సోదరులారా, భగవంతుని సన్నిధిలో కొంత సమయం పాటు ఆయన్ని దర్శించి, ఆయన్ని ఆరాధించి, ఆయన చేసినటువంటి మేలులకు ఆయనకి స్తోత్రము చెప్పే గొప్ప భాగ్యం మనకు ఇచ్చినందుకు భగవంతునికి మనం స్తోత్రం చెప్పుకుందాం. ఈ రోజున దేవుని వాక్యం, యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. నేను ద్రాక్షావల్లిని అన్నాడు ప్రభు. నేను ద్రాక్షావల్లిని అంటే నేను ద్రాక్ష చెట్టుని అని అర్థం. ద్రాక్ష చెట్లు ఉన్నాయా ఎక్కడెక్కడన్నా? తీగలవి, మన సొర తీగ, కాకర తీగ ఎలాగో ద్రాక్ష చెట్టు కూడా ఆ విధంగా తీగ అల్లుకుంటుంది. ఒక పందిరేసామంటే చక్కగా అల్లుకుంటుంది, బాగా కాయలు కాస్తుంది. చాలా మెత్తనటువంటి చెట్టు అది, ఇతర చెట్లలాగా గట్టిగా ఉండదు. చాలా శృతి మెత్తని ఒక తీగ, ద్రాక్ష తీగ. ప్రభు అంటాడు, నేను ద్రాక్షావల్లిని, మీరందరూ రెమ్మలు అని ప్రభు అన్నాడు. యేసయ్య అన్నాడు, నా తండ్రి వ్యవసాయి. మనమందరము దేవుడు నాటినటువంటి తోట, భగవంతుడు నాటినటువంటి తోట. మనం వనం, ఒక పొలం. మరి ప్రభు అంటాడు, నా తండ్రి వ్యవసాయకుడు, వ్యవసాయం చేసేవాడు నా తండ్రి. మనమందరం చెట్లు, మొక్కలు. వ్యవసాయం చేసే ప్రతి రైతు ఏమని కోరుకుంటాడు? ఏమని కోరుకుంటాడు? పంట బాగా రావాలని కోరుకుంటాడు. విస్తారమైనటువంటి పంట నా చేతికి రావాలా, ఈ సంవత్సరం నేను పొలం వేస్తున్నాను, అది వేరుశెనగో లేదంటే వరో లేదంటే వేస్తున్నాను, పంట బాగా నాకు రావాలా అని ప్రతి రైతు కోరుకుంటాడు. యేసయ్య అంటాడు, ఇదిగో నేను ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయి. ఈ ద్రాక్ష తోట అనే మాట ఎందుకు ఆయన వాడాడు అంటే, సోదరి సోదరులారా, ఆ రోజుల్లో వీళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు. పాలస్తీనా దేశంలో కొన్ని పంటలు పండించుకునేవాళ్ళు. ఆ పంటల్లో ఒక పంట ద్రాక్ష సాగు చేయడం. మొక్కజొన్నలు పండించేవాళ్ళు, తర్వాత గోధుమలు పండించేవారు, అంజూరపు చెట్లు కాయలు పండించేవాళ్ళు, తర్వాత ద్రాక్ష సాగు చేసి ద్రాక్షారసం తయారు చేసేవాళ్ళు. వారు ద్రాక్షారసం దాన్ని అమ్మి ఆ విధంగా జీవనాన్ని సాగించేవాళ్ళు వారు, పాలస్తీనా ఇశ్రాయేలు ప్రజలు. అయితే ఈ ద్రాక్ష సాగు వాళ్ళ పద్ధతుల్లో, పురాతన పద్ధతుల్లో ఎలా చేసేవాళ్ళు అంటే, ముందు మంచి విత్తనాలు కొని, ఆ విత్తనాలు చల్లేదానికి ముందు భూమి, ఎంత భూమిలో అయితే వీరు ద్రాక్ష సాగు చేయబోతున్నారో దాన్ని బాగా దున్నేవాళ్ళంట. బాగా మెత్తగా ఆ భూమిని చేసి, రాళ్ళు రప్పలు ముళ్ళు అన్నీ తొలగించి, ఒక మంచి అనువైనటువంటి భూమిగా దాన్ని మార్చి, ఎరువు వేసి నీళ్లు పెట్టి బాగా చేసి తర్వాత విత్తనాలు పెట్టేవాళ్ళు. దూరంగా పెట్టేవాళ్ళంట. అంటే ఒక కొమ్మ ఇంకొక కొమ్మ తగులుకోకుండా దూరంగా విత్తనాలు పెట్టి బాగా మంచి పందిళ్ళు వేసేవాళ్ళంట. అప్పుడు ఇది బాగా అల్లుకొని మంచి కాపు, చేతికి మంచి పంట
వచ్చే విధంగా తగు జాగ్రత్తలు తీసుకునేవాళ్ళంట. మనం తీసుకుంటాం కదా, పొలం వేసేటప్పుడు మంచి విత్తనాలు కొంటాం, నీళ్లు పెడతాం, కలుపు తీస్తాం, మందులు కొడతాం. ప్రతి రైతు చేస్తాడు, శ్రద్ధగా చేసుకుంటాడు, మంచి పంట చేతికి రావాలి. ఈ వీళ్ళు కూడా అంత జాగ్రత్త తీసుకొని ఆ ద్రాక్ష తీగని వాళ్ళు వేసేవారు, విత్తనం. మనం అప్పుడప్పుడు చెట్టుని కత్తిరిస్తాం. మామిడి చెట్టుని, మామిడి తోట ఉంది మన దగ్గర, పక్కకు పోయే కొమ్మల్ని మనం కట్ చేస్తాం. ఎందుకు? చెట్టు బాగా ఏపుగా పెరగాలంటే పక్కకు పోయే వాటిని కనుక నరికితే చెట్టు బాగా ఎదుగుతుంది. లేదా ఏపుగా ఎరిగే చెట్టుని మధ్యలోకి నరికామంటే కొమ్మలు బాగా ఎదుగుతాయి. కాబట్టి ప్రతి చెట్టుని కత్తిరిస్తాం, ఇంకా బాగా వచ్చేదానికి, దానికి బాగా బలం పొంది ఎక్కువ ఫలితం పంట చేతికి వచ్చేదానికి కత్తిరిస్తాం. వీళ్ళు ఆ విధంగా ద్రాక్ష తీగ ఎదిగి అది బాగా పాక్కుంటూ బాగా పెరిగేటప్పుడు కొన్ని కొమ్మలు చాలా స్పీడ్గా పెరుగుతుందంట. ఆ విధంగా పెరిగినప్పుడు 3 సంవత్సరాల దాకా అది పంట రాదంట. 3 సంవత్సరాల దాకా ఎదురు చూడాలి. చెట్టు బాగా పెరుగుతుంది, 3 సంవత్సరాల దాకా పంట రాదు, కాయలు కాయదు. అందువల్ల వీళ్ళు ఏం చేసేవాళ్ళు? కత్తిరించేవాళ్ళు. అది బాగా పెరుగుతున్నప్పుడు కత్తిరించేవాళ్ళు, మళ్ళా పెరుగుతుంది. ఇట్లా 3 సంవత్సరాల పాటు దాన్ని అప్పుడప్పుడు కత్తిరిస్తూ, నీళ్లు పోస్తూ, పాది చేస్తూ, మళ్ళా కత్తిరిస్తూ చేస్తే 3వ సంవత్సరం మంచి పంట చేతికి వస్తుందంట. ఒకవేళ ఇంత చేసి 3 సంవత్సరాల తర్వాత కనుక ఏదైనా ఒక తీగ పండ్లు కాయలేదంటే దాన్ని కత్తిరించేస్తారు. ఎందుకంటే కాయలు కాయకుండా కొమ్మ ఉందనుకోండి, చెట్టుకున్నట్టు బలాన్ని ఈ కొమ్మ పీల్చుతుంది కదా, అదే దాన్ని కత్తిరించేస్తే కాయలు కాయనటువంటి కొమ్మని కత్తిరిస్తారంట. 3 సంవత్సరాల తర్వాత ఆ ద్రాక్ష తీగ దానికి కొమ్మలు ఉంటాయి, అల్లుకో ఉంటాయి. ఏదైనా ఒక కొమ్మ కనుక కాయలేదంటే దాన్ని కత్తిరించేస్తారు. కత్తిరించి దాన్ని తీసేస్తారు. తీస్తే చెట్టుకి బలం కదా, ఆ కొమ్మ అలాగే ఉంటే చెట్టుకుండే బలాన్ని అది కొంచెం తీసుకుంటుంది. దాన్ని కత్తిరిస్తే ఏ కొమ్మ అయితే కాస్తుందో దానికి ఇంకా బలం, అదనపు బలం. దాన్నే తాను ఏమైతే చెప్పదలుచుకున్నాడో దాన్ని చెప్పేదానికి దాన్ని వాడాడు. ఇదిగో నేను ద్రాక్షావల్లి, మీరందరూ రెమ్మలు, నా తండ్రి వ్యవసాయి. ప్రభువు చెట్టు అయితే మనం కొమ్మలం. మన తండ్రి వ్యవసాయకుడు, నీళ్లు పోస్తాడు, ఎరువేస్తాడు, అన్నీ చేస్తాడు. మనం కాయలు కాయాలి. కాయలు కాయని కొమ్మగా నేనున్నాను అనుకోండి, ఏం చేస్తాడు? చూసి 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 ఆ కొమ్మను నరికి ప్రభు అదే చెప్పాడు ఇక్కడ. ఇదిగో నేను ద్రాక్షవల్లి, మీరు రెమ్మలు, నా తండ్రి వ్యవసాయి. నా యందు ఫలింపని ప్రతి రెమ్మను ఆయన తీసివేయును. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. నా యందు ఫలింపని ప్రతి తీగని ఆయన తీసివేయును. ఈ ద్రాక్ష తీగల్లో అది చేస్తారంట. మిగతా చెట్లకి మనం చేయము. మామిడి చెట్టుకి ఒక కొమ్మ కాయలు కాయకుంటే మనం దాన్ని కొట్టేయం, మళ్ళా కాస్తుంది అనుకుంటాం. కానీ ద్రాక్షకు అలా కాదు, కాయలేదంటే దాన్ని కత్తిరించేస్తారు. మళ్ళా అది పెరుగుతుంది, మళ్ళా కాయలేదంటే మళ్ళా కత్తిరిస్తారు. కాబట్టి సోదరి ప్రభు అంటారు, నా యందు ఫలింపని ప్రతి రెమ్మను ఆయన తీసివేయును. ఇజ్రాయేలు ప్రజల్ని దేవుడు మీరు నా ద్రాక్ష తోట అని పిలుస్తాడంట వాళ్ళని ఆయన. వాక్యంలో నేను ఈ ద్రాక్ష తోట గురించి చదివేటప్పుడు ప్రవక్తల గ్రంథాల్లో చాలా ప్రవచనాలు ఉన్నాయి. ద్రాక్ష తోట
ఇజ్రాయేలు ప్రజల్ని యెహోవా మీరు నా ద్రాక్ష తోట అని పిలుస్తాడంట ఆయన. మనం అంటాం కదా, ఆ 2 ఎకరాలు నా పొలం, ఈ ఎకరం నా పొలం. మరి మనమందరం దేవుని పొలం. చాలా ఉన్నాయి వచనాలు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం, ఇజ్రాయేలు ప్రజలు యావే ప్రభుని ద్రాక్ష తోట. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం, మంచి ద్రాక్ష తీగగా మిమ్ము నేను నాటి తిని, నిష్ప్రయోజకమైన భ్రష్ట జాతి ద్రాక్షలుగా మీరు మారితిరి. నేనేమో మంచి విత్తనం వేశాను, కానీ మీరు ఎలా అయ్యారు? కాయలు కాయినటువంటి కొమ్మగా మారిపోయారు. ఐగుప్తు నుండి నేనొక ద్రాక్ష తీగను కొని వచ్చి తిని. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో వీళ్ళు ఇబ్బందులు పడుతుంటే అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఒక మంచి భూమిని వాళ్ళకి ఇస్తాడు దేవుడు. అది చెప్తున్నాడు 80వ కీర్తనలో, ఐగుప్తు నుండి నేనొక ద్రాక్ష తీగను కొని వచ్చి తిని. అంటే చూడండి, ప్రజల్ని దేవుడు ఆయన ఒక తోట అన్నాడు. ఇదిగో మీరందరూ తోట, నా తోట, నేను నాటిన చెట్టు, మీరు ఫలించాల, కాయలు కాయాలి. కాయలు కాయకుంటే నరికేస్తాం. మనం చూస్తాం, పంట గిట్టుబాటు ధర లేనప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? కొన్ని సందర్భాల్లో అయితే పంటను వదిలేసిన సందర్భాలు ఉన్నాయి కదా, గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధర లేనప్పుడు పంటని వదిలేస్తారు, పారబోస్తారు. టమోటాలను అయితే ఒక సంవత్సరం అటే తీసుకొని వచ్చి చెత్త కుప్పలో పడేసి వెళ్ళిపోయారు. లేదు, ధర లేదు. అంటే రైతుకి, సోదరి సోదరులారా, పొలము గనక లాభదాయకం కాకుంటే ఏం చేస్తారు? దాన్ని చెత్త కుప్పతో సమానంగానే చూస్తాడు రైతు. దాన్ని లాభదాయకంగా అది కనుక లేకుంటే అది పనికిరావు, చెత్తతో సమానం. వాక్యంలో కూడా మనం అదే గ్రహించాలా. మనము దేవుడు వేసినటువంటి చెట్లం, మనం మనుషులమే. ఆయన పోలిక చూడండి, చెట్లు రైతుతో పోలుస్తున్నాడు. నా తండ్రి వ్యవసాయి, మీరందరూ ఆయన నాటినటువంటి ద్రాక్ష తోట. ప్రతి చెట్టు మంచి కాయలు కాయాల, ఫలించుకుంటే కత్తిరించేస్తాం. సరేలే, కాయలు కాయలేదు, కనీసం దాని చెక్కనైనా వాడుకుందాములే. మామిడి చెట్టు కాయలు కాయలేదు అనుకో, కొట్టేసి దాని చెక్కనైనా వాడుకోవచ్చు. వేప చెట్టు దాని చెక్కను వాడుకోవచ్చు. టేకు చెట్టు చెక్కను వాడుకోవచ్చు. ద్రాక్ష చెక్కని దేనికి వాడుకుంటాం? పనికి వస్తుందా? ద్రాక్ష తీగ దేనికైనా పనికి వస్తుందా? నేను కాయలు కాయకపోతేనే నన్ను నా చెక్కను వాడుకోయా అన్నదనుకో. ద్రాక్ష తీగ దేనికి పనికి వస్తుంది? ద్రాక్ష తీగ అదేమన్నా టేకు చెట్ట, లేకుంటే వేప చెట్ట, మద్ది చెట్ట? దాని చెక్కని మనం వాడుకునేదానికి దేనికి పనికిరాదు. కాయలు కాయడానికి తప్ప అది దేనికి పనికిరాదు. కాయలు కాస్తేనే దానికి విలువ, కాయకుంటే పనికిరాదు. అది కూడా వాక్యంలో దేవుడు చెప్తాడు. ఒకవేళ మనం కొన్ని సందర్భాల్లో అనుకుంటాం, సోదరి సోదరులారా, మనం అంటే దేవుని ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ ప్రతి మనిషి విస్తారంగా ఫలించాలి, విస్తారంగా ఫలించాల. మనం అరకొరగా కాదు, చాలీ చాలనట్లుగా కాదు, విస్తారముగా ఫలించాలి, విస్తారముగా ఫలించాలి. ఆ విధంగా ఫలించుకుంటే దేవుడు ఒప్పుకోడు, దాన్ని ఒప్పుకోడు. దేవుడు ఒప్పుకోడు. దేవుడు మనల్ని ఆయన అన్నీ వసుకుతున్నాడు. మనకు బాగా వర్ధిల్లేదానికి మనం దాన్ని గ్రహించక మన జీవితాలు గనక సక్రమంగా లేకుంటే దేవుడు ఒప్పుకోడు. దేవుడు ఒప్పుకోడు. సోదరి సోదరులారా, మనం గ్రహించుకోవాలి, మనం గ్రహించుకోవాలి. ఈ మధ్య ఒక ఇంటికి వెళ్తే మాట్లాడుతూ ఉన్నాం.
అబ్బాయికి పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఈ అబ్బాయికి పెళ్లి చేయాలా అన్నారు. మరి పెళ్లి చేయాలంటే ఆయన ఏం పని చేస్తాడా అంటే ఏం పని చేయడు. మరి ఎట్టా పెళ్లి చేసి పిల్లాన్ని ఎలా పోషిస్తాడు? ఎట్టో వాళ్ళు బతుకుతారు. ఎట్టా బతుకుతారు? అబ్బాయికి ఏం పని లేదు, పెళ్లి చేయాలంటున్నావు, ఎలా బతుకుతారు వాళ్ళిద్దరూ? ఎవడు పోషిస్తాడు వాళ్ళని? ఎట్ట కూడా బతుకుతారులే ఫాదర్. ఎట్ట బతుకుతారు? ఎట్ట బతుకుతారు? పని లేకుండా ఎట్ట బతుకుతారు? ఇంతమంది బతకటం లేదా? ఇంతమంది బతకలేరా? వీడు ఎందుకు బతకడు? బతుకుతాడు ఏదో అంటున్నారు. ఇంతమంది బతకటం లేదా? ఏదో ఒకటి చేసుకొని బతుకుతున్నారు కదా, వీడు కూడా బతుకుతాడు. ఏం బతుకుతాడు? ఉద్యోగం లేదు, పని లేదు, పని చేత కాదు, ఆ ఎండలో కష్టపడి పని చేయలేడు. ఏం బతుకుతాడు వాడు? ఏం బతికిస్తాడు? పిల్లానికి ఏం పెడతాడు? పిల్లాన్ని ఏం పోషిస్తాడు? అరకొర జీవితాలని దేవుడు ఒప్పుకోడు. సోదరి సోదరులారా, ఏదో ఒకటి చేసుకొని బతుకుదాంలే అనుకుంటాం మనం. అరకొర బ్రతుకుల్ని ఆయన ఒప్పుకోడు. నేను కాయలుగా అయిపోతేనేమి, నా చెక్కనైనా వాడుకోండి అంటుందంట ద్రాక్ష తీగ. నేను కాయలు కాకపోతేనేమయ్యా, నా చెక్క ఉంది కదా, నా మ్రాను ఉంది కదా, వాడుకో. దేనికి పనికొస్తుందా మ్రాను? నువ్వేమన్నా టేకువా నేను వాడుకునేదానికి? దేవుడు అంటాడంట ద్రాక్ష తీగతో, ఏమమ్మా నువ్వేమన్నా టేకు చుట్టువా నిన్ను వాడుకునేదానికి? నువ్వు ద్రాక్ష తీగవి, కాయలు కాయడానికి తప్ప దేనికి పనికిరావు. కాయలు కాస్తేనే నీకు అందము, విలువ. కాయలు కాయకపోగా ఆ ద్రాక్ష తీగ అనుకుంటుందంట, నేను కాయలు కాయకపోతేనేమి, చక్కటి తీగను నన్ను వాడుకుంటారులే, మంచాలకి ఇటు వాడుకుంటారులే అనుకుంటుందంట. దాన్ని ఉద్దేశించి దేవుడు యెహెజ్కేలు గ్రంథంలో చెప్తాడు 15వ అధ్యాయంలో, ఏదో ఒకటి చేసి బతుకుతాడులే. ఏం చేసి బతుకుతాడు? ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఏదో ఒకటి చేసుకుంటాం ఫాదర్, మట్టి పనికి పోతాం, ఆటో వేసుకుంటాం. మరి నీకు ఇవ్వాలన్నా మళ్ళీ వాళ్ళ పిల్లల్ని తెచ్చి మట్టి పని పోయేదానికి? అంటే ఇక్కడ పని తక్కువని కాదు, భగవంతుడు మనకి ఇచ్చినటువంటి సమర్థత ఏమిటి, శక్తియుక్తులు ఏమిటి, మన ఆలోచన విధానాలు ఏ విధంగా ఉంటాయి. పైకి ఎదగండి అయ్యా అని దేవుడు మనల్ని నాడుతుంటే మనం కిందనే ఉంటాను నేనంటే భగవంతుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. అందుకే ఆయన యెహెజ్కేలు గ్రంథంలో ఈ మాట చెప్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 15వ అధ్యాయం 1 నుంచి మనం చదివితే వినండి వచనాలు, మంచి వచనాలు. అంటే ఎలాగోలా బ్రతకొచ్చులే అనుకునే వాళ్ళకి వాక్యం అది. ఎలాగోలా ఏదో ఒకటి చేసుకొని కూలో నాలో చేసుకొని బతకొచ్చులే అనుకునే వాళ్ళకి. అంటే ఇక్కడ కూలి చేసుకునే వాళ్ళ తప్పని కాదండి, డిగ్నిటీ ఆఫ్ లేబర్, ప్రతి పనిని గౌరవిస్తాం మనం, అది కాదు విషయం ఇక్కడ. దేవుడు నీకు ఒక జీవితం ఇచ్చి, శక్తినిచ్చి, జ్ఞానమిచ్చి, తెలివినిచ్చి ఇన్ని చేస్తుంటే మనం ఈ అత్యున్నత స్థాయికి మనం లేవనెత్తబడాలని దేవుని కోరుకుంటుంటే మనం నేల మీదనే ఉంటామంటే ఊరుకోడు దేవుడు. దాన్ని ఉద్దేశించి చెప్తున్నాడు. ప్రభువు వాని నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, అడవిలోని చెట్ల కొయ్యతో పోల్చినచో ద్రాక్ష కొయ్య ఎందుకైనా పనికొచ్చునా? దాని కొయ్యతో ఏ పరికరమునైనా చేయుదురా? కనీసం అది వస్తువులను తగిలించుటకు కనీసం మేకుగానైనా ఉపయోగపడునా? వాక్యం చెబుతుంది, ద్రాక్ష చెట్టు కాయలు కాయకుంటే దేనికి పనికొస్తుంది? దేనికి పనికిరాదు. దాని కొయ్య, వాక్యం చెప్తుంది కదా, అప్పుడు మనం చేలు కొడతాం, గోడకి రంధ్రం వేసి దాంట్లో ఏం పెడతాం? ఆనందరావు ఏం పెడతాం? డ్రిల్లింగ్ వేసి పుల్ల పెడతాం. ఏ పుల్ల పెడతాం? గట్టిగా ఉండే పుల్ల పెడతాం. ఊరికే ఏ పుల్ల అంటే ఆ పుల్ల పెట్టం, ఎందుకంటే మేకుని గట్టిగా పట్టుకోవాలా. దానికి కూడా ఈ ద్రాక్ష కొయ్య పనికిరాదు. గోడకు కొట్టే మేకుని పట్టుకునేదాన్ని కూడా పనికిరాదు. వాక్యం చెప్తుంది స్పష్టంగా.
కనీసం మేకుగానైనా ఉపయోగపడదు. ఎందుకంటే దాని ఆ కొయ్య అది తీగ ఒకరోజు నీళ్ళు పోయకుంటే ఎండిపోతుంది, అది పొడైపోయింది. కాబట్టి అది ఆ తీగ నేను కూడా అన్ని చెట్లు లాగేలే అనుకుంటే పొరపాటు కదా. నేను కూడా యాప చెట్టు లాగేలే అనుకుంటే కాయలు కాయకపోయినా ఆ యాప చెట్టు కొయ్యని వాడుతారు కదా, నన్ను కూడా వాడుకుంటారేమో అనుకుంటే పొరపాటు కదా. యాప చెట్టు కొయ్య గట్టిది, నువ్వు మెతు డొల్ల, అది పనికొస్తుంది, నువ్వు పనికిరావు. నీ కాయలు పనికొస్తాయి. కాబట్టి నువ్వు కాయలు కాస్తే అది నీకు గౌరవము, విలువ, లాభదాయకం. ప్రభు అది చెప్తున్నారు. సోదరి సోదరులారా, నేను ద్రాక్షావల్లి, మీరు రెమ్మలు, నా తండ్రి వ్యవసాయం. ఫలించాలి. మనం ఫలించాలంటే ఏం చేయాలా? ఫలించాలంటే మనం శ్రమ పడాలా, శ్రమ చేయాలా. కృషితో నాస్తి దుర్భిక్షం అంటే కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చు, జీవితంలో ఏదైనా సాధించవచ్చు. ఫలించాలి. ఈ సమాజంలో ఒక వ్యవస్థలో ఉన్నాం, మనం ఒక వ్యవస్థలో ఉన్నాం, సమాజంలో గౌరవంగా మనం బ్రతకాల, గౌరవమైనటువంటి స్థితిలో మనం బ్రతకాల. ఫలించడం అంటే అది సామాజిక ఎదుగుదల. ఒక సమాజంలో, ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు ఒక ఉన్నతంగా మనం ఉండాల. ఫలించడం అంటే అది. ఏదో ఒక విధంగా బతుకుదాములే అంటే ఏ విధంగా బతుకుతావు? సోదరి అలాంటి ఆలోచన ధోరణి కరెక్ట్ కాదు, సమంజసం కాదు. అందుకే యేసయ్య చెప్తున్నాడు, మీరు ద్రాక్ష తోట, నా తండ్రి వ్యవసాయి. ఫలించాల. ఫలించని ప్రతి తీగను, రెమ్మను కత్తిరించి అగ్నిలో పారవేయబడును అంటాడు వాక్యంలో. ఫలింపని ప్రతి రెమ్మను ఆయన తీసివేయును. అట్టి రెమ్మలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగలబెట్టుదురు. టేకు చెట్టు మనం పొయ్యిలో పెడతామా? పొయ్యిలో పెట్టు కట్టెలుగా వాడుకుంటాం టేకుని. టేకుని మనం వంటకి వాడుతామా? ఎర్రచందనాన్ని వంటకు వాడుకుంటాం మనం? వాడం. ఎందుకంటే అది విలువైంది కాబట్టి. ఈ ద్రాక్ష రెమ్మలు దేనికి పనికొస్తాయి అంటే కట్టెలో పొయ్యిలో పెట్టుకునేదాన్ని కూడా పనికిరా ఉంటాయి. ఎందుకంటే పెలుసు అంటే కాయలు కాస్తేనే దానికి విలువ, ఇక వేరే ఏ దానికి అది పనికిరాదు. అలాగే మనము కూడా మన జీవితాల్లో సోదరి సోదరులారా మానవ జన్మకి సార్థకత చేసుకోవాలి. మనం సార్థకత చేసుకోవాలంటే దానికి చాలా కృషి అవసరం. తల్లిదండ్రులు సంపాదించి పెడుతుంటే కూర్చొని తింటే సార్థకత రాదు. తల్లిదండ్రులు కొంతమంది బాగా కూడబెట్టి ఆస్తులు సంపాదించి బిడ్డలకి ఇస్తారు, సార్థకత రాదు. ఫలించినట్టు కాదది. ప్రతి వ్యక్తి ఫలించాల, ప్రతి కొమ్మ కాయలు కాయాల. కాబట్టి ఇది ఆలోచించే విషయాలు సోదరి సోదరులారా. ఫలించని తీగను ఆయన నిప్పులో కాల్చివేయును. దేవుని వాక్యం సోదరి సోదరులారా. ఫలించని తీగను ఆయన నిప్పులో కాల్చివేయును. కృషి కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయంలో పిల్లల్ని చక్కగా నడిపించాలా. ఇంట్లో కూర్చోబెట్టి
ఏమంటారు, వాళ్ళని బుజ్జగిస్తూ ఉంటే ఫలించరు. గారాబం చేస్తూ వాళ్ళకి కష్టం తెలియకుండా ఇంట్లో కూర్చోబెట్టి బాగా మేపుతుంటారు కొంతమంది. ఫలించరు. కత్తిరించాలా, కత్తిరిస్తే బాగా పెరుగుతారు. నా తండ్రి వ్యవసాయి, ఆయన ఫలించు ప్రతి రెమ్మను అధికముగా ఫలించుటకై దానిని కత్తిరించి సరిచేయును. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి సోదరులారా. పిల్లల్ని మనం వాళ్ళని సరిచేయాలి, కత్తిరించాలి. గారాబం చేసి వాళ్ళకి కొంతమంది కష్టం అంటే తెలియకుండా పెంచుతారు తల్లిదండ్రులు పిల్లల్ని. రేపొద్దున కష్టం వస్తే ఏం చేస్తాడు ఆ వ్యక్తి? నువ్వేమో అబ్బాయికి కష్టం తెలియకుండా పెంచి పెద్ద చేస్తేవి, బాగానే ఉంది. నువ్వేమన్నా ఎల్లకాలం పెంచి పెద్ద చేయగలవా, పోషించగలవా అంటే అది లేదు. కొద్ది రోజులకి నీకు వయసు అయిపోతుంది, మంచాన పడుతావు. నీ కొడుకో కూతురు నిన్ను చూడాలా. ఆ కొడుక్కి కూతురికి కష్టపడడం తెలియదు, నీడలో ఉండి కూర్చొని తినడం తప్ప పనిచేసి సంపాదించడం తెలియదు, నేర్పించలా. నువ్వు ఇప్పుడు మంచాన పడ్డావు, వాడా సంపాదించలేడు. నీకు ఎవడు చూస్తాడు? నిన్ను చూసేది పక్కన పెట్టు, వాడి కడుపు వాడికి నింపుకోవడం చేత కాదే. సోదరులారా, ఈ రోజున ఒక సర్వే చేశారు. తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు, పట్టించుకోవడం లేదు పిల్లలు అని ఒక సర్వే చేసి ఒక నివేదిక వాళ్ళు తయారు చేశారు, హ్యూమన్ రైట్స్ వాళ్ళు. ఏమిటా నివేదిక? ఎందువల్ల ఇది జరుగుతుందంటే, ఎవరైతే తమ పిల్లల్ని గారాభంగా బాగా పెంచారో ఆ పిల్లలందరి తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లో మంచాల్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, పనిచేసి సంపాదించడం తెలియదు, వాళ్ళకి ఎండకు పనిచేయడం తెలియదు, సర్దుకోవడం తెలియదు, ఆకలి అంటే తెలియదు. అన్నీ తల్లిదండ్రులు తెచ్చిస్తారు వాళ్ళకి. సంపాదించడం తెలియదు, ఖర్చు పెట్టడం తెలుసు, సంపాదించడం తెలియదు. వయసు అయిపోయిన తర్వాత వాడికి నేర్పించకపోతే నువ్వు ఎట్లా సంపాదించాలో, వాడు నిన్నేం చూస్తాడు, నీకేమన్నం పెడతాడు? సంసారమా సరిగ్గా ఉండదు. ఎందుకంటే సంపాదించడం తెలియదు కదా. కాయలు కాయడం తెలియదు. పెళ్లి చేసుకుంటాడు, పిల్లాన్ని పోషించాలా, పోషించలేడు. పోషించలేని భర్తను చూసి భార్య ఏమంటుంది, వీడు చేతగాని వాడు అంటుంది. తగాదాలు వస్తాయి, ఇంట్లో తల్లిదండ్రులు మంచం మీద పడతారు. ఈ రకంగా కుటుంబాలు నాశనానికి గురవుతున్నాయి. దీనికి కారణం ఏమిటయ్యా, అసలు మూలం ఏంటి అని చూస్తే ఇది కారణం. తల్లిదండ్రులు పిల్లల్ని కష్టం తెలియకుండా పెంచడం. చెట్టుని మనం ఎండొచ్చే దగ్గర విత్తనం వేయాలి. నీడలో విత్తనం వేసామనుకో అది రాదు, విత్తనం రాదు. ఎండలో వేస్తే దానికి ఎండ నీళ్లు అని తగిలితే అప్పుడు వస్తుంది తప్పితే, నా కొడుకు ప్రపంచంలో ఈమెకే ఉంటారు కొడుకులు, ఇంకెవరు కొనరు. నా కొడుకు వీడి మీద ఎండ పడకూడదని చెప్పి నీటిలో వేస్తాం. అది ఏడొస్తుంది నీళ్ళలో వేస్తే? రాదు. ఈ విధంగా తల్లిదండ్రులు చివరిలో నా కొడుకు నన్ను చూడట్లేదంటే ఏం చూస్తాడు? నిన్ను ఏం చూడగలడు? వాడికి తెలియదు ఎలా చూడాలో. నువ్వు నేర్పించలా. ఎలా చూడాలో నీ బిడ్డలకు నువ్వు నేర్పించలా. అన్నం తినేది నేర్పించావు, సంపాదించేది నేర్పించలా. అన్నం తినేదైతే నేర్పించావు, దాన్ని ఎలా సంపాదించాలో వాడు చెప్పలా. కనీసం చెప్పాలా, నాయనా ఇదిగో ఇలా చేసుకోవాలని కనీసం చెప్పాలా. ఏం ఫలిస్తారు సోదరులారా? ప్రభు దీన్నే ఆయన దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాడు ఈ మాటలు. ఇదిగో నా తండ్రి వ్యవసాయి, మనమందరం ద్రాక్ష తోట, ప్రతి చెట్టు ఫలించాలి. ఫలించుకుంటే తీసి పక్కన పెట్టేస్తాం.
సామాజిక సాధికారత ఎదుగుదల, రెండవది ఆధ్యాత్మిక ఎదుగుదల. సోదరి సోదరులారా, ప్రతి మనిషికి భగవంతుని కృప అవసరము, దైవ సహాయం అవసరం మనకు. ఎందుకంటే ఈ సృష్టిలో శక్తులు చాలా ఉంటాయి, మనకు కనబడవి, మన మేధాశక్తికి అర్థం కావు. మన కంటికి కనబడే కాదు, కనబడినటువంటి లోకం చాలా ఉంది. అతీత శక్తులు, అతీత లోకం చాలా ఉంది. చాలామంది నమ్మరు దీన్ని. కనబడని శక్తులు చాలా ఉంటాయి, వాటి ప్రభావం మన మీద ఉంటుంది. వాటి ప్రభావం మన మీద ఉంటుంది. ఈ కనబడనటువంటి శక్తుల ప్రభావము నుంచి మనం తప్పించుకోవాలి అంటే మనకు భగవత్ శక్తి కావాలి. ఇది వాస్తవం, ఇది వాస్తవం. చదువుకునే వాళ్ళు దీన్ని నమ్మరు, కానీ వాస్తవం. చదువుకునే వాళ్ళు దీన్ని నమ్మరు, కానీ వాస్తవం. ఒక అతీంద్రియ శక్తి అనేది ఉంది. అది మనకు అర్థం కాదు, మన కంటికి కనబడదు. ఆ శక్తి కొన్నిసార్లు చెడు, పిశాచి అంటాం, లేదా దుష్ట శక్తి అంటాం. ఇవన్నీ పనిచేస్తాయి మన మీద. ఆటంకాలు, తర్వాత జబ్బులు, ప్రమాదాలు, ఇవన్నీ జరిగేది వాటి మూలంగానే. టైం బాగలేదు వీడికి అంటాం, వీడికి గ్రహాలు బాగలేవంటాం. ఇవన్నీ శక్తులు ఉన్నాయి, అతీంద్రియ శక్తులు ఉన్నాయి, దుష్ట శక్తులు ఉన్నాయి. వీటి బారి నుంచి వాటికి వాటి తప్పించుకోవాలంటే భగవత్ శక్తి కావాలి. మనం భగవత్ శక్తి తప్పనిసరి. భగవంతుని శక్తి రావాలంటే ఆ భగవంతుని మనం నమ్మాలి. ముందు ఆ భగవంతుని శరణు కోరుకో, దేవుడా నీవే నాకు దిక్కు అన్నటువంటి భావన మనలో ఉండాలి. భగవంతుని దర్శించుకోవడం, ఆదివారం పూటో లేదంటే ఇంకొక పూటను దేవాలయానికి వచ్చి దేవుని దర్శించుకోవడం. సామాజిక ఎదుగుదల, ఆధ్యాత్మిక ఎదుగుదల రెండు రకాలుగా ఫలించాలి మనం. ఒకటి సామాజికంగా, రెండవది ఆధ్యాత్మికంగా. ఈ దుష్టశక్తులు, పరపీడనాలు, సైతాను శోధనలు రకరకాలు ఉంటాయి, మనకు కనబడవు. వీటన్నిటి నుంచి మనం బయటపడాలంటే భగవత్ శక్తికి మనలో ఉండాలి. అది ఎలా వస్తుంది? ఎందుకు మనుషులు దేవాలయాలకు పరిగెస్తున్నారు ఈ రోజునంటే ఆ భగవత్ శక్తి కోసం. మనిషి ఎందుకు గుళ్ళకు పరిగిస్తాడు ఈ రోజునంటే ఆ భగవత్ శక్తి కోసం. ఒక అశుభం కానీ, ఒక దోషం కానీ, ఇవన్నీ తొలగాలంటే దాన్ని ఆధ్యాత్మికత అంటాం. భగవంతుని వైపు మనం చూడడం. సమాజంలో కష్టపడి పనిచేస్తూ, ఉద్యోగం చేస్తూ, వ్యాపారం చేస్తూ, ఒకవైపు బ్రతుకుతూనే రెండో వైపు భగవంతుని వైపు చూడడం. దేవుడా నువ్వే నాకు దిక్కు నాయనా, కాపాడు, ఫలించడం. ఈ రెండు విధాలుగా ప్రతి వ్యక్తి ఫలించాలి. యేసయ్య అంటాడు, చూడండి ఏమంటాడు, ఇదిగో నేను మీతో చెప్పిన మాటల వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి. ఆయన మాటే. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం. నేను మాట్లాడిన మాట వలన నువ్వు శుద్ధుడవైతివి. ఏమిటి శుద్ధుడు అవడం అంటే? శుద్ధుడు అవడం అంటే బిడలారా గమనించండి, ఈ అశుభాలు, దోషాలు, మాయలు, మంత్రాలు, పిశాచి శక్తులు, వీటన్నిటి ప్రభావం మన మీద ఉంటుంది. అది పోవాలంటే ఒకే ఒక మార్గం, భగవద్ దర్శనం. ఆయన మంత్రాన్ని వినడం. పూజారి చదువుతాడు కదా, అది వినడం, దర్శించుకోవడం, వినడం. వీటి వల్లే అది పోయిద్ది, ఇంక వేరే మార్గాల్లో పోదు. భగవద్ దర్శనం, వేదాన్ని వినడం. ప్రభు అంటాడు, నేను మీతో చెప్పిన మాటల వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి.
కాబట్టి అందుకే మనం ఒక పని తలపెట్టేటప్పుడు భగవంతుని స్మరించుకోవాలి. ఒక క్షణం పాటు దేవుడా ఈ పనిని దీవించయ్యా, ఒక్క క్షణం. ఒక ప్రయాణం చేసేటప్పుడు దేవుడా దీవించయ్యా. ఇంత చేసినా కూడా మనకు ఈ దుష్టశక్తి ప్రభావాలు ఉంటాయి. ఇంత విధంగా దేవునిలో ఉన్నా ఆ దుష్టశక్తి మనల్ని వెంటాడుతుంది. కొన్నిసార్లు పడుతాం, కొన్నిసార్లు పడిపోతాం, ఆ దుష్టశక్తికి పడిపోతాం. అయితే భగవంతుడు మనల్ని చేయి వదిలిపెట్టడు. ఎందుకంటే మనం ఆయనతో ఉంటాం కాబట్టి. సామాజిక ఎదుగుదల, ఆధ్యాత్మిక ఎదుగుదల, భగవంతుణ్ణి స్మరించుకోవాలి. దేవుడా ఉదయం లేయగానే భగవంతుని వైపు చూడాలా, ఒక స్వరూపం పెట్టుకొని ఆయన వైపు చూడాలా. దేవుని బిడ్డలారా, చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. భగవంతుని వైపు చూడాలా. ఉదయం లేవగానే భగవంతుని స్మరించుకోవాలా. దేవుడా స్తోత్రమయ్యా, చాలు. పడుకోబోయే ముందు దేవుడా స్తోత్రం, చాలు. భగవంతుని నామస్మరణ సో చాలా ముఖ్యం. దేవుని బిడ్డలారా, మనం ఫలించాలంటే చాలా అవసరం ఇవన్నీ. నేను మీతో చెప్పిన మాటల వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి. ఇంకో మాట ప్రభు అంటాడు ఇక్కడ, నేను లేక మీరు ఏమీ చెయ్యజాలరు. ప్రభు చెప్పిన మాటే, నేను లేక మీరు ఏమీ చేయలేరు. భగవంతుని కృప నడిపింపు లేకపోతే, ఈ రోజున చాలామంది దీన్ని కూడా ఒప్పుకోరు. సైన్స్ అంటారు చాలామంది. దేవుడిది ఏందయా సైన్స్ అంటారు. సోదరి సోదరులారా, ఏది ఏమైనా భగవత్ శక్తి అనేది ఉంది. భగవత్ శక్తి అనేది ఉంది. ఒకరు నమ్మినా నమ్మకపోయినా ఆయన నడిపింపు అనేది కూడా ఉంది. ఒక వ్యక్తిని ఆయన నడిపిస్తాడు. ఆయన అండదండలు లేకుండా మనం ఏమీ చేయలేం. జరగవు. అది కూడా ప్రభు చెప్తున్నాను, నేను లేక మీరు ఏమీ చేయలేరు. కావున సోదరి సోదరులారా, ఇది మనం గమనించుకొని ప్రభువు చెప్పిన మాట ప్రకారం మనం ఆయనలో ఉండాలా. మీరు నా యందు ఉండుడు అంటాడు ప్రభు. ఒరే, మీకు మంచి జరగాలంటే, మీకు శుభం కలగాలంటే, దోషాలు తొలగిపోవాలంటే మీరు నా యందు ఉండుడు అంటాడు ప్రభు. భగవంతుని స్మరించుకోవడం, ఆదివారం నాడు దేవాలయానికి రావడం, దైవ దర్శనం చేసుకోవడం, దివస ప్రసాదం స్వీకరించడం, ఇవన్నీ కూడా సోదరి అతి ముఖ్యమైనటువంటి విషయాలు. అతి ముఖ్యమైనటువంటి విషయాలు. కాబట్టి ఈ ఆదివారం నాడు ఇది దేవుని యొక్క వాక్యం మనందరికీ కూడా ప్రభు చెప్పే మాట. ప్రతి ఒక్కరూ ఫలించాలంటే ఎలా ఫలించగలం అంటే భగవంతుని కృప సహాయం, ఆయన కృపా సహాయం పొందాలంటే మనం ఆయన యందు ఉండాలా. దేవునిలో జీవించాలి. మనం భగవంతునిలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో బలంగా నిలబడాల. అప్పుడు మనకు ఆయన అనుగ్రహం, ఆయన దీవెన, ఆయన కార్యాలు మనలో జరుగుతాయి. కాబట్టి ఆ గొప్ప కృపని మనకు దండించమని మనమందరం కూడాను మన జీవితాల్లో నిరుపయోగమైనటువంటి వ్యక్తులుగా మనం మిగిలిపోకూడదు. భోగి పండక్కి ఏం చేస్తాం మనం? భోగి మంటల్లో ఏమేస్తాం? ఇంట్లో భోగి మంట వేస్తారా మీరు? ఇంట్లో పనికిరాని వస్తువులన్నీ భోగి మంటలో వేస్తాం, కాల్చేస్తాం. వాక్యంలో అదే చెప్పారు, పనికిరాని ప్రతి కొమ్మని నిప్పులో వేసి కాల్చివేయబడును. నిరుపయోగమైనది, ఇది పనికిరాదురా అన్నదాన్ని తీసి మనం భోగి మంటల్లో వేసి కాల్చేస్తాం. పనికిరానిది
నాశనకరము అనే ఒక వాక్యం ఉంది. ఒకటి పనికి రాదనుకో, అది ఇంట్లో ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి సోదరి, అశుభం. మనకు పనికి రానిది మన ఇంట్లో ఉండడం అశుభం. మీ ఇళ్ళకి వెళ్ళి చెక్ చేసి చూడండి ఒకసారి, ఈ ఇంట్లో పనికిరాని వస్తువులు ఏమైనా ఉన్నాయా చూడండి. ఉండకూడదు ఇంట్లో, ఆ దోషం. పనికిరాని వస్తువులు అలాంటివి ఏమన్నా ఉంటే వెంటనే వాటిని బయట పడేయాల. ఇంట్లో పెట్టుకుంటే అశుభం, వినాశనకరం. వినాశనకరం. ఒక మందు తెచ్చుకుంటామండి, బాగలేనప్పుడు మందు టానిక్ తెచ్చుకుంటాం, వాడుతాం. ఎక్స్పైరీ అయిపోయిందంటే ఏం చేస్తాం? దాన్ని వాడుతామా? మనం దాన్ని ఏం చేస్తాం? ఎత్తి బయట పడేస్తాం. ఎందుకు? పనికిరాదు కాబట్టి. పనికిరాదు. అరే అయిపోలేదే, ఇంకా ఉందే, డేట్ అయిపోయింది కదా, ఎక్స్పైర్ అయిపోయింది. మందు ఉంది కానీ ఎక్స్పైర్ అయిపోయింది, వాడకూడదు. అప్పటిదాకా మందు, ఔషధం, ఇప్పుడు విషం. ఎందుకంటే దాని డేట్ అయిపోయింది, పనికిరాదు. ఏం చేయాలి? దాన్ని తీసి పడేయాలి. కాబట్టి ప్రభువు చెప్తున్నాడు, నా యందు ఉండని ప్రతి రెమ్మ నరికివేయబడును, కాల్చివేయబడును. ఎందుకంటే అది కాయలు కాయదు, ఫలించదు, దానివల్ల ఉపయోగం లేదు, పనికిరాదు కొమ్మ. అందుకే ఎందుకు మనం ఈ భోగి మంటలు ఎందుకు వేస్తామంటే ఒక కారణం సోదరి సోదరులారా, ఇంట్లో పనికిరాని వస్తువులు ఉండడం అశుభం. అశుభం ఉండకూడదు. అది ఒక వస్త్రమైనా ఏదైనా సరే, మనిషి అయినా సరే, పనికి రాకుంటే తీసేయండి అంతే. వీడు పనికి రాడురా అనుకుంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టేసేయండి. వీడు ఎవడికి పనికిరాడు, వీడి వల్ల ఎవడికి లాభం లేదనుకుంటే బయటికి తరం కొట్టిన అలాంటి వ్యక్తులు ఇంట్లో ఉంటే అశుభము, దోషం. ఇది 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 నేను శాస్త్రం చెప్తున్నా. పనికిరానివి ఇంట్లో ఉండకూడదు. ఈశాన్యంలో ఏం చేయకూడదు? అనంతరావు మాస్టర్, ఈశాన్యంలో ఏం చేయకూడదు చెప్పవా? నువ్వు చెప్తావు కదా అందరికీ. ఈశాన్యంలో ఏం పెట్టకూడదు? ఏంది బరువు? ఈశాన్యంలో బరువు పెట్టరాదు అంటారు. దానికి ఏంటి కారణం? కారణం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇవి శాస్త్రం. మీరు ఇంతవరకు వినుండ్రు ఈ శాస్త్రాన్ని. ఈశాన్యంలో బరువు పెట్టరాదు అంటే సోదరి సోదరులారా, ఈశాన్యం వైపు భగవంతుని స్వరూపం ఉంటుంది. ఒక ఇంట్లో ఈశాన్యం అన్నది అక్కడ దేవుని గదో ఏదో పెట్టుకుంటాం, ఒక స్వరూపమో పటమో పెట్టుకునే ప్రాంతం అది. ఆ ప్రాంతంలో భగవంతుని స్వరూపం మాత్రమే ఉండాలి, ఇంకా వేరే ఏది ఉండకూడదు అక్కడ. ఎందుకు అంటే భగవంతునికి దండం పెట్టుకుంటాం. ఏదో మనం రోజంతా పని చేసి వచ్చి అలసిపోయి వచ్చి ఏదో ఒక సమయంలో బుద్ధి పుట్టి దేవుని దగ్గర దండం పెట్టుకునే దానికి వెళ్తాం. అక్కడ కనుక వేరే వస్తువులు ఏదైనా ఉంటే గబక్కన ఆ వస్తువు అవసరమైందనుకో, ఎవడో ఒకడు వచ్చి తీసుకుంటాడు దాన్ని. ఈ ప్రార్థన చేసుకునేవాడికి ఆటంకం కదా, ఆటంకం. వాడు వచ్చి దాన్ని కలిపెడతాడు, తీస్తాడు. వీడు శ్రద్ధగా ఉన్నవాడికి ఒకసారిగా సౌండ్ వచ్చేసరికి అడ చూస్తాడు. అందుకే ఈశాన్యంలో బరువు పెట్టరాదు అంటారు. అంటే అక్కడ ఏం ఉండకూడదు. వెళ్ళామా, భక్తిగా భగవంతుని ధ్యానం చేసుకున్నామా, బయటకు వచ్చామా, ఏ ఇతర వస్తువు ఆ ప్రాంతంలో ఉండకూడదు. ఇది కారణం. రెండవది, పనికిరాని వస్తువులు అసలు ఉండకూడదు. బరువు, ఇంటికి బరువు పనికిరాని వాళ్ళు ఇంట్లో ఉంటే, పని బాట లేకుండా, బాధ్యత లేకుండా, కుటుంబ బాధ్యత తెలియకుండా బ్రతికేవాడు బరువు, ఇంటికి బరువు పెట్టరాదు. అశుభం, ఏం కలిసి రాదు.
ఇది శాస్త్రం సోదరి సోదరులారా, ఇది శాస్త్రం, అసలైన శాస్త్రం. చాలామందికి తెలియదు. ఈశాన్యంలో బరువు పెట్టొద్దయా అంటారు ఊరికే. ఎందుకు పెట్టరాదు ఏంటంటే ఇది విషయం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం దేవుని వాక్యం. అందుకే ప్రభు అంటాడు, నేను నా తండ్రి వ్యవసాయి, మీరందరూ ద్రాక్ష తోట, ప్రతి ఒక్కరూ ఫలించాలా. పనికి రానటువంటి చెట్టుగా కొమ్మగా మనం ఉంటే నరికి నిప్పులో వేస్తారు. కాబట్టి ఈ మాటలు మనం కాస్త సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంటికి దోషం ఎక్కడి నుంచో పట్టదు, మనలో నుంచే పడుతుంది. మన వల్లనే మన ఇంటికి దోషం పడుతుంది. నెలకి ఒక్కసారి ఇంటిని శుభ్రం చేయాలా? చేస్తున్నారా మీరు? అంత అలవాటు ఉందా? ప్రతి నెలకు ఒక్కసారి ఇంటిని అంతా శుభ్రం చేయాలా? ప్రతి వస్తువు కిందకి దించి కడిగి మళ్ళీ పైన పెట్టాలా? ఏదైనా ఇది పనికి రాదు అనిపిస్తే తీసి పడేయాలా? అశుభం పడుతుందండి, నేను చెప్పేది. దోషం పడుతుంది, అశుభం ఆ విధంగా ఉండడం. ప్రతి నెల ఇంటిని శుభ్రం చేయాలి. అశుభం శుభ్రం చేయలేదా అశుభం పడుతుంది. కాబట్టి మనం గ్రహించుకోవాలి, ఇవన్నీ గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. యేసయ్య చెప్పినటువంటి మాటలు, ఇదిగో మీరందరూ నా యందు ఉండి ఫలించండి. ఒకవైపు మనిషిగా బాగా బతుకుతూ, రెండో వైపు ఆధ్యాత్మికంగా దేవుని యందు విశ్వాసం, నమ్మకం, భయము, భక్తి కలిగి జీవిస్తుంటే అది దేవునికి మహిమ, భగవంతునికి మహిమ. పంట చేతికి వచ్చిందనుకోండి, మంచి పంట, రైతుకి ఆనందం. మంచి పంట చేతికి వస్తే రైతుకి ఆనందం. అలాగే నువ్వు నేను మనం గనక ఈ మానవ జన్మని ఒక ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటే, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే ఆనందం దేవునికి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఆదివారం రోజున ఈ వాక్యాన్ని దేవుని వాక్యంగా భావించి, దేవుని మాటగా భావించి మన జీవితాల్లో ఆయన మాట ప్రకారం నడుచుకుందాం. అందరం కూడా ఫలిద్దాం, ఫలించి దేవునికి మహిమను చేకూర్చుదాం.